హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఇలా ఉన్నాడు అయితే చాలా బాగున్నాడు. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏంటంటే మా ఆరాధ్య అయితే రాఖీ పౌర్ణమి వస్తుంది కాబట్టి, రేపైతే రాఖీ ఉంది కాబట్టి దాని గురించి అయితే కొన్ని రాఖీలు తన చేతితో తన అయితే తయారు చేశాను అనమాట. చూశాను, ఇదిగోండి ఇవన్నీ కూడా థ్రెడ్స్తోన, ఉలన్ థ్రెడ్స్ అంటారు కదా, సో వాటితోన తను స్పెషల్గా తనతోనే తన హ్యాండ్మేడ్తోనే ప్రిపేర్ చేసింది అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ కూడా చిన్న చిన్న పూసలు. ఇవి ఏమి నాన్న, ఈ పూసలు ఏవి గోల్డెన్ కలర్ పూసలు ఉండే కదా అవి. ఇదిగోండి ఈ పూసలు ఇంకా ఒక్క నిమిషం, ఇవి స్టోన్స్ ఇంకా ఇవైతే నార్మల్ ఇలా థ్రెడ్స్. ఈ థ్రెడ్స్తో మొత్తానికైతే ఇలా రాఖీ అయితే తయారు చేసిందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇదిగోండి చాలా బాగున్నాయి, క్యూట్గా చిన్నగా చాలా బాగున్నాయి. ఇట్లా దారాలు కూడా ఇచ్చింది కట్టుకోవడానికి అయితే. ఇవన్నీ ఎలా చేసుకోవాలనేది ఏందనేది అయితే ఒకటి శాంపుల్ అయితే చేసి చూపిస్తా అని చెప్పింది. కావాల్సిన వస్తువులు అయితే ఇవన్నమాట. ఇవైతే చిన్న చిన్న స్టోన్స్ అనమాట. ఇది స్టోన్స్, ఇవైతే ఉలన్ థ్రెడ్స్. ఇదిగోండి ఇవైతే ఉలన్ థ్రెడ్స్ ఉన్నాయి. ఇదైతే కొంచెం గోల్డెన్ కలర్ స్టోన్స్ టైప్ వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సీజర్ కూడా కంపల్సరీ కావాలి. ఈవెన్ దువ్వెన కూడా కావాలి. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అయితే గమ్ కూడా కావాలి, ఫెవికల్. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాం. ఆరేది అయితే చూపించేస్తుంది, చూయించిన. ఇవ్వండి, ఇది స్టోన్ కదా. ఓకే, ఫస్ట్ ఈ థ్రెడ్ ఉలెన్ థ్రెడ్. ఓకే, ఉలెన్ థ్రెడ్ స్టార్ట్. ఉలెన్ థ్రెడ్ ఫ్రెండ్స్, ఇదైతే ఇగో చూసుకోండి. ఇగో 30 రౌండ్స్. 1 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. ఆ 30 ఎందుకంటే అవన్నీ రౌండ్ అప్ చేసుకుంటేనే మనకు అట్లా ఫ్లవర్ అనేది ఇట్లా గుబురుగానే వచ్చేలాగా వస్తుంది అనమాట. ఇట్లా కొంచెం మంచిగా నీట్గా అనిపిస్తుంది డిజైన్ అనేది. ప్రాసెస్ అయితే చూసేయండి. ఆరాధ అయితే చూయించేస్తుంది. చిన్నగా నాన్న చేయి తగ్గల. అనుకున్నాం కదా, ఈ థ్రెడ్ మొత్తం ఇప్పుడు తీసేయాలి. ఫ్లవర్ లాగా తీసేసి ఈ సీజర్ తోటి కట్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే సీజర్తో కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసిన దాన్ని అయితే ఇది సైడ్కి అయితే పక్కకు పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఎల్లో థ్రెడ్. ఎగ్దమ్ మొత్తం కాంట్రాస్ట్ తీసుకుంటేనే మనకి కొంచెం తెలుస్తుంది అనమాట నీట్గా. అది ఎలా? ఓకే, ఎల్లో థ్రెడ్. అవి ఎన్ని లైన్స్ తీసుకోవాలి? 2 లైన్స్. ఓకే, అవైతే కొంచెం ఇట్లా మంచి నీట్గా అనిపిస్తాయి ఇట్లా 2 తీసుకుంటే. కొంచెం తీయవా? నా హ్యాండ్ మెజర్ చేసి అయితే చూసుకుంటుంది. తీసుకున్నాక ఈ సీజర్ తోటి మళ్ళీ కట్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు మనం ఫ్లవర్ చేసుకున్నాం కదా ఇందాకలా, చెయ్యి చుట్టుకొని చేసుకున్నాం కదా. ఓకే, అది ఇలా పెట్టి మిడిల్లో పెట్టాలి. ఇది ఇక్కడ పెట్టి దారం ఈడ పెట్టి ఇక్కడ ఇలా పెట్టాలి. ఇది తీసుకొని ఇలా వేసుకొని ముడి ఎక్కాలి. ఇది ముడేయాలి. ఇప్పుడు ఫ్లవర్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ ముడేయాలి. ముడేసినాక మళ్ళీ 2 వేయాలి. అలా 2 వేయాలి. ఇలా 2 వేసేయాలి. 2 వేసాక ఈ 2 వేసేసాం కదా. ఇందాకలా మనం ఫస్ట్ చేసుకున్న స్టోన్ ఉంది కదా. ఓకే, ఏదన్నా చూపించు ఒకసారి. ఇగో ఇది పేపర్ మీద పెట్టి ఫస్ట్ రౌండ్ అప్ చేసిన తర్వాత ఈ స్టోన్ పెట్టి దాని చుట్టూ ఈ చిన్న స్టోన్స్తో అయితే పేరప్ చేసింది. సో దాన్ని అయితే ఇప్పుడు దీన్ని సీజర్తోనే కట్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం థ్రెడ్ ఇది కట్టేసినాం కదా, దాని తర్వాత ఇలా సీజర్తో అయితే కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇలా స్టోన్ని పేరప్ చేసినాం అనుకోండి, ఇట్లా ఫ్లవర్ టైప్ వచ్చేస్తుంది. అలా ఇదిగోండి ఇక్కడైతే ఆరాధ్య అయితే కట్ చేస్తుంది చూడండి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకునేటప్పుడు కూడా ఆరాధ్య
ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒకటేసారి అన్నీ దిగవు కాబట్టి ఒక 10 రోస్ అట్లా అన్నట్టుగా కట్ చేసుకోవాలన్నమాట. 2 టైమ్స్కి అయితే మక్క కట్ అవుతుంది. ఇదిగోండి కట్ చేసింది చూడండి. ఇటు సైడ్ ఇలా ఫస్ట్ అయితే 1 సైడ్ కట్ చేసుకోవాలి, దాని తర్వాత సెకండ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. మొత్తానికైతే కట్ చేసుకోవడం అయిపోయింది. ఇది పక్కన సీజర్ పెట్టేసి ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్లవర్ని పెట్టుకున్న తర్వాత ఈ కోంబు ఉంది కదా, ఇలా ఫ్లవర్ టైప్లో కట్ చేసుకోవాలి మెల్లిగా. ఇప్పుడు మొత్తం కూడా దాన్ని రౌండ్ అప్ చేసుకోవాలా? ఎల్లో థ్రెడ్ కనిపించకుండా ఫ్లవర్ టైప్ వచ్చేస్తుంది చూడండి. ఇప్పుడైతే మొత్తానికైతే ఫ్లవర్ టైప్ నార్మల్ థ్రెడ్ ఉన్న థ్రెడ్ని ఇలా ఫ్లవర్ టైప్ అయితే పేరప్ చేసింది. ఇదిగోండి ఇట్లా వస్తుంది చూడండి నీట్గా. అస్సలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఆరాధ్యలో ఇంత టాలెంట్ ఉన్నా. మనం ఫస్ట్ స్టోన్ రెడీ ఎందుకు పెట్టుకోవాలంటే, మనం లాస్ట్కి చేసుకున్నాం అనుకో 1 అవర్ 2 అవర్స్ టైం పడుతుంది. ఇప్పుడే మనం ఫస్ట్ రెడీ చేసుకొని పెట్టుకుంటే అవన్నీ చేసేలోపు ఇది ఆరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ స్టోన్ని ఇక్కడ మిడిల్ అతకబెట్టాలి. ఓకే, దానికంటే ముందు ఫస్ట్ ఇగో ఇక్కడ సైడ్స్కి వస్తుంది కదా, ఇదంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇది అయిపోయింది కదా, సీజర్ పక్కన పెట్టుకొని మళ్ళీ కోంబుతో దువ్వుకోవాలి. ఎందుకంటే అది మొత్తం ఇలా అయిపోతుంది కదా, ఇలా దువ్వుకోవాలి. దువ్వుకున్న తర్వాత ఇగో ఇక్కడ స్టోన్, ఈ స్టోన్కి ఉల్టా పెట్టి దాన్ని గమ్ పెట్టుకోవాలి. దీనికి గమ్ పెట్టుకొని తర్వాత దీన్ని రబ్ చేయాలి. ఇలా మళ్ళీ రబ్ చేస్తూ ఉండాలి. ఇది మొత్తం ఫుల్ అయ్యే వరకు రబ్ చేయాలి. రబ్ చేసినాక మనం ఇలా రెడీ పెట్టుకున్నాం కదా ఫ్లవర్ని, ఆ ఫ్లవర్కి ఇలా పెట్టేయాలి. ఇలా ప్రెస్ చేయాలి. మళ్ళీ అది ఊడకపోతే మార్నింగ్ లోపు అది ఊడిపోతుంది. మన రాఖీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. ఇగోండి ఈ సీజర్ తోటి ఇక్కడ సైడ్కి ఉంది కదా, ఆడ మిడిల్ కట్ చేసుకోవాలి. అయిపోయింది, మన రాఖీ అయితే రెడీ అయిపోయింది. ఓకే, ఇప్పటివరకు అయితే చూసారు కదా మా ఆరాధ్య అయితే ఎలా రాఖీ తయారు చేసింది అనేది. అయితే ఇదిగోండి చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. నిజంగా అయితే చాలా బాగా చేసిన ఆరాధ్య. థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చిన్న చిన్న ప్రయోగాలు అయితే చేశారా? చేసుంటే ఒకసారి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ కూడా రాఖీ శుభాకాంక్షలు. Hi guys, subscribe to my channel. మై ఛానల్.